మంగా బాబు ఇట్రండి. కూర్చోండి. ఏంటి ఇద్దరు మాట్లాడలేదు? బాబు నువ్వు చెప్పు, నీకు ఇష్టమేనా? రాకరాకు వచ్చిన ఛాన్స్ నేనెందుకు వదులుకుంటాను? అసలు మిస్ అవును. ఈ విషయం నేనే మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను, మీరే అడిగేశారు. నాకు ఇష్టమే బామ్మ. భోగి గారు, మీరు ఇలా రండి. మీరందరిలాంటి వారు కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్ కోసమే నాకు హెల్ప్ చేస్తున్నారనుకున్నా. కానీ ఇది మీ నిజస్వరూపం. మీకన్నా మేనేజర్ గాడే బెటర్. నటించకుండా మొహం మీద నిజం చెప్పేశాడు. కానీ మీరు ఫ్రెండ్షిప్ అని గొయ్యి తవ్వి టైం చూసుకొని అందులో ముంచేశారు. ఇంకెప్పుడు మీ ఫేస్ నాకు చూపించొద్దు. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అది కాదండి. వెళ్ళండి. అమ్మో, విధి నీతో వింతనాటకం ఆడుతుందిరా భోగి. ఎస్ చెప్పినా బాధే, నో చెప్పినా బాధే. జాగ్రత్త మేనేజ్ చేయాలి. ఏమైంది బాబు, ఆలోచించుకుంటున్నావా? అబ్బే అలాంటిదేం లేదండి. పెద్దవాళ్ళు, అన్నీ చూసిన వాళ్ళు, అనుభవజ్ఞులు, ఎన్నో పెళ్ళిళ్ళు చేశారు, ఎన్నో దాంపత్యాలు చూశారు. ఇంత పెద్ద డెసిషన్ మీరే తీసుకున్నాక కాదని నేను అనగలనా? తను అనగలదా? మీకు ఇష్టం వచ్చినట్టే చేసేయండి. బామ్మ, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? పాపం రాక మొదటిసారి మన ఇంటికొస్తే ఎందుకు అతన్ని ఇబ్బంది పెడుతున్నావు? ఇబ్బంది లేదులేండి, నాకు కంఫర్ట్ గానే ఉంది. మీరు ఆగండి భోగి గారు. బామ్మ, ఒకసారి లోపలికి రా, నీతో మాట్లాడాలి. కెన్ ఐ పార్టిసిపేట్? వద్దండి, 2 minutes లో వస్తాను. లోపల తీసుకుని మాట్లాడేంత సీక్రెట్ ఏముంటది? వెళ్ళిందాం, ఏదో యూజ్ అవుద్ది. బామ్మ, నీకేమైనా పిచ్చి పట్టిందా? మొహం మీద అలా ఎలా అడిగిస్తావు? నేను పోయే లోపల నీ పెళ్లి చూద్దామనుకున్నాను. ఇందులో తప్పేముంది? నువ్వే అన్నావుగా అబ్బాయి మంచోడని. ఒప్పుకోవచ్చు కదా బంగారం. నేను ఒప్పుకోను. అప్పులన్నీ తీరే వరకు నేను పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. అలా అయితే నువ్వు నా వయసుకొచ్చే వరకు నీకు పెళ్ళే కాదు. ఏం పర్లేదు. ఇప్పుడు నువ్వు ఒక్కదానివే కష్టపడి అప్పులు తీరుస్తున్నావు. అతను పెళ్లి చేసుకుంటే అప్పుడు మీ ఇద్దరు కలిసి అప్పులు తీర్చొచ్చు కదా. అసలే వడ్డీ వ్యాపారం. అమ్మది నమ్మ బత్తాయో, ముసలమ్మే గాని మహానుభావురాలు. ఒసే బామ్మ, ఏంటి ఇంత కమర్షియల్గా తయారయ్యావు? అసలే అన్ని బరువులు నీ మీద వేసుకుని అప్పులు తీరుస్తున్నావు. నేనెలా చూడను? నువ్వు ఒక్కదానివే ఇంత కష్టపడుతుంటే చూడలేకపోతున్నానే. నా కొడుకు చేసిన అప్పులకి నువ్వు కష్టపడుతున్నావు. ఏం పర్లేదు బామ్మ, అన్నీ సర్దుకుంటాయి. ఏమీ సర్దుకోవు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటావని నాకు మాట ఇవ్వండి, లేకపోతే నేనే ఈ భూమి మీద నుంచి సర్దుకుంటా. బామ్మ, హలో, హౌ ఆర్ యూ? దెబ్బలేమన్నా తగిలాయా? పడింది మీరు. ఓ, డోర్ చాలా బాగుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసా? కాదు, ప్లాస్టర్ ఆఫ్ ప్లాస్టిక్. మీరు ఇక్కడేం చేస్తున్నారు? బామ్మ దగ్గర వినిపించింది, వాటర్ తో వచ్చాను. మరి గ్లాస్ ఏది? మీ ఇంట్లో వాటర్ ఎక్కడ ఉంటుందో నాకే తెలుస్తుందండి, అది కనుక్కుందామని వచ్చాను. డోర్ గంటలోపు మీరు లాగడంతో గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అలా కింద పడిపోయాను. ఈ పిచ్చి వేషాలు ఎప్పుడు ఆపుతారో. పుట్టుకతో వచ్చినవి పుట్టుమచ్చలు లాంటివి, నేను పోయేంత వరకు పోవు. సరే ఏడండి, అదే బామ్మతో ఉండండి, నేను వాటర్ తీసుకొని వస్తాను. బామ్మ మాట బంగారం మూట అనమాట. అవును బామ్మ, సడన్ గా అంతలా తగ్గేసేవాటి, కొంచెం ఉంటే 108 కాల్ చేసేవాడిని. అదంతా యాక్షన్ బాబు. అమ్మ బాబోయ్, బామ్మ నువ్వు గనక సినిమాల్లోకి వచ్చుంటే ఈ పాటికి మానడి 2 అని చెప్పి నీ బయోగ్రఫీ తీస్తారు తెలుసా? మరి అలా చేయపోతే మాట వింటుందా ఈవిడి గారు? అది కూడా నిజమే. డొనాల్డ్ ట్రంప్ పెళ్ళానికి కూడా ఈ రేంజ్ పొగరు ఉండదు. పెళ్ళంటే వద్దు వద్దు అంటుంది. అదే ఆ వయసులో నేనున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళని పెళ్లి చేసేయండి చేసేయండి అని చంపుకు తినేసేదాన్ని, తెలిసిందా? బామ్మ అప్పట్లో ఫుల్ స్పీడ్ అనమాట. మరేమనుకుంటున్నావు? సరే గాని నేనొకటి అడుగుతాను, నిజం చెప్తావా? అడుగు బామ్మ. నీకు మా మంగంటే ఇష్టమేనా? చాలా ఇష్టం బామ్మ. మంగళాంటి అమ్మాయిని ప్రేమించడానికి అబ్బాయి అయితే చాలు, కానీ తనలాంటి అమ్మాయి మనల్ని ప్రేమించడానికి చాలా అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం ఈ రూపంలో వచ్చిందనుకుంటున్నాను.
నేను కూడా అందరు అబ్బాయిలాగే తను ఫస్ట్ టైం చూసినప్పుడు బాగుందని చాలా ఎక్సైట్ అయ్యాను. కానీ తన చెంప మీద కొట్టినప్పుడే తన క్యారెక్టర్ ఫ్యాన్ అయిపోయాను. అందుకే తను నావాడు అని అనుకుంటుంది. తన ఆస్తోనే తన చుట్టూ తిరుగుతున్నాను. ఇదిగో వాటర్ తాగు. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటాననే వరకు, నాకు మాట ఇచ్చే వరకు నేను తాగను, తినను, మందులు కూడా వేసుకోను. బా, నన్నైతే ఇలా బ్లాక్మెయిల్ చేసి ఒప్పిస్తావు, తన్నెలా ఒప్పిస్తావు? అది తర్వాత సంగతి, ముందు నువ్వు చెప్పు. సరే, నీ ఇష్టం. ఆ మాట చాలు నాకు. ఏం బాబు, నీకు ఓకే కదా? నాకు ఓకే బామ్మ. అమ్మయ్యా, ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. నేను తన్ని బయట వరకు దింపేసి వస్తా. అతను వెళ్తానని అనలేదు కదే. వెళ్తాను మామ, మీ ఆరోగ్యం జాగ్రత్త. ఉంటానే. మా బామ్మ ఒకసారి పట్టుకుందంటే అస్సలు వదలదు. మీ పోలికే. అదే ఆవిడ పోలికలో మీకు వచ్చా అంటున్నాను. అయ్యుంటుందిలేండి, కానీ చాలా థ్యాంక్స్ అండి. అదే అంటే నేను మా బామ్మ హ్యాపీనెస్, హెల్త్ గురించి ఆలోచించి ఆవిడకి నో చెప్పలేకపోయా. కానీ మీరు సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మీకు ఇష్టం లేకపోయినా ఓకే చెప్పారు. ఇష్టమేముందండి, ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. కానీ బామ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు. అది రోజు అవుద్దా? చివరి రోజులో వాళ్ళకి మనం ఇవ్వాల్సింది డాక్టర్లు, మందులు కాదండి, వాళ్ళతో స్పెండ్ చేసే ఒక క్వాలిటీ టైం, అలాగే బరువులేని ఆలోచనలు. మీకు క్వశ్చన్ చెప్పనా, అందరూ ఏదో ఒక రోజు పోవాల్సిందే. కాకపోతే ఎలాంటి రిగ్రెట్స్ లేకుండా మంచి ఆలోచనలతో పోవడం ఒక గొప్ప వరం అండి. అలాంటిది వాళ్ళకి మనం ఇస్తే చాలు. అవునండి, నేను కూడా ఈ మధ్య ఈ టెన్షన్స్లో పడి బామ్మతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు. కానీ మీ వల్లే ఇవాళ బామ్మ చాలా యాక్టివ్గా కనిపించారు. మీరు ఏమనుకోకపోతే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి బామ్మతో అలా టైం స్పెండ్ చేయండి. అంటే మీకు ఏ ఇబ్బంది లేకపోతేనే. ఇబ్బంది ఉంటుందండి, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు బామ్మకి దగ్గరుండి సేవలు చేసుకుంటాను, ఆవిడ నవ్విస్తాను, కబుర్లు చెప్తాను. ఆవిడకి మీరు కాకుండా ఒక మనవడు ఉన్నాడు అని చూపించేస్తాను. నిజంగానా? అంటే మీకు చాలా పనులుంటాయి కదా. పనులు ఏముంది, ఈరోజు కాకపోతే రేపు చేసుకోవచ్చు. నాకు జీవితం నేర్పింది ఒకటే అండి, అందుబాటులో ఉన్నంత వరకు మనకు దాని వాల్యూ తెలియదు. మనిషి అయినా వస్తువైనా దూరమేక అర్థం అవుతుంది. అర్రే, దగ్గర ఉన్నప్పుడు బాగా చూసుకోవాల్సింది కదా అనిపిస్తుంది. గాలి విలువ మనం పీల్చుకున్నంత వరకు తెలియదండి. ఒక్కసారి వెంటిలేటర్ మీదకి వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టినప్పుడు తెలుస్తుంది దాని విలువ. కరెక్ట్గా చెప్పారండి. ఇంత చెప్తున్నారంటే మీరు లైఫ్లో చాలా చూసుంటారు కదా. చాలానే చూసానండి, ఒంటరి జీవితం కదా. సరే కానీ మీరు చెప్పండి, మీరు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారు? అమ్మ, నాన్న, చెల్లి ఇలా అందరూ ఉన్న అబ్బాయినా, లేకపోతే నాలాంటి అనాథనా? అంటే మీకు కూడా ఉంటుంది కదా పెళ్ళయ్యాక మీ హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్నల్లో మీ అమ్మ నాన్నలు చూసుకోవాలని చెప్పి. ఏమో అండి, మా బామ్మ కోసమైనా ఆవిడున్నప్పుడే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. కానీ నాతో పాటు మా బామ్మని కూడా యాక్సెప్ట్ చేసే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. పెళ్ళయ్యాక కూడా తన మీద డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు. తను మంచోడై ఉండాలి, నాకు నచ్చాలి అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ బామ్మున్నంతకాలం తను ఇబ్బంది పడకుండా ఉంటే చాలు. అబ్బో, మీ గురించి అసలు మీరు ఆలోచించుకోరా? నాదే ముందులేండి, లైఫ్ సాగిపోతే చాలు. మీ గురించి చెప్పండి, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? పెద్ద ఫ్యామిలీ ఉన్న అమ్మాయా, లేదా ఎవరు లేని అమ్మాయా? మన ఫ్యామిలీ మాత్రం మనం నిజంగా ప్రేమిస్తారండి, వేరే వాళ్ళంతా ఎక్కడ చోట దొరికేస్తారు. అందుకే నేను లైఫ్లో కోరుకునేది ఒక ఫ్యామిలీ. నేను ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తానని చెప్పి ప్రతిరోజు నా కోసం వెయిట్ చేసే నా భార్య, పిల్లలు. నా లైఫ్లో రెండే ఇంపార్టెంట్ అండి, ఫ్యామిలీ, మనీ. ఈ రెండింటిలో ఏ ఒక్కటి లేకపోయినా ఇంకో దానికి వాల్యూ ఉండదు. అందుకే పెళ్ళికి వచ్చే ఫ్యామిలీని బాగా చూసుకోవడానికి ఎప్పటి నుంచి తెగ కూడబెట్టేస్తున్నాను. మీరు అనుకుంది ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్స్ అండి. అవును, ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం? నిజమేనండి, స్కూటీ మీ ఇంటి తర్వాత మర్చిపోయాను. వెళ్దాం పదండి. నేను వెళ్ళిపోయిన తర్వాత మా మంగకి తోడుగా ఉంటావు కదా బాబు. నువ్వేం కంగారు పడకు బామ్మ, నేను ఎప్పుడు తనకు తోడుగా ఉంటాను. అందుకే నేను చనిపోయే లోపల మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలనుంది బాబు. ఏమో ఇది ప్రేమేమో, ఏమో విధిరాతేమో, ఏమో మది మాటేమో, ఏమో 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 ఇది వింతేమో, ఏమో గిలిగింతేమో, ఏమో
ఇది ఇంతేనేమో చెంత చేరి ఉండిపోనా నీ చూపుతో చూసే చిత్రంలా సంద్రమల్లే గుర్తుండిపోనా ఆలకే తాకే వేకువలా బామ్మ, నాన్నగారి దగ్గర పనిచేసిన హరీష్ అన్నకి హెల్త్ బాలేదంట. నేను ఒకసారి చూసొస్తాను. సరే. భోగి విషయం ఏం చేశావు? ఆలోచిస్తుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది బామ్మ. మంచి టైం చూసుకొని నేను తనతో మాట్లాడతానులే. సరే, నేను వెళ్ళొస్తా. ఇప్పుడు ఎలా ఉందన్నా? ఇప్పుడు కొంచెం బాగానే ఉందమ్మా. ఎందుకన్నా ఇంత డల్గా ఉన్నావు? అప్పుల గురించేనా ఇంత బాధపడుతున్నావు? నేను కూడా ఇలానే భయపడ్డాను, కానీ టైంకి నా ఫ్రెండ్ ఒకతను హెల్ప్ చేశాడు. అతన్ని ఇక్కడికి పిలిచాను, నీకు కూడా హెల్ప్ చేస్తాడు. అతను ఎవరు చెప్పినా మాట విండమ్మా. ఒకసారి డబ్బులు తీసుకుంటే జనం దగ్గర రక్తం తాగేస్తాడు. డబ్బులు తింటాడో అన్నం తింటాడో అర్థం కాదమ్మా. ఎవరైనా పర్లేదన్నయ్య, మా వాడు చూసుకుంటాడులే. ఇంతకీ వడ్డీ ఎంత? 10 రూపాయలు. 10 రూపాయలా? అంతెందుకన్నయ్య? తనది కూడా వడ్డీ వ్యాపారమే. నాకు రూపాయి వడ్డీకే ఇచ్చాడు. అదిగో వచ్చేసాడు. హరీష్, వాట్ ఏ కోఇన్సిడెన్స్. 4 నెలల నుంచి నీకోసం వెతుకుతున్నాను. అక్కడ ఇల్లు ఖాళీ చేసి చెప్పకుండా ఇక్కడ షిఫ్ట్ అయిపోయావా? భోగి గారు నీకు ఆల్రెడీ తెలుసా? ఎందుకు తెలీదు? నా దగ్గర 2 లక్షలు తీసుకొని బాబు జంపు మీ పుణ్యమని చెప్పి ఈరోజు దొరికాడు. ఓ, నువ్వు తీసుకుంది ఇతని దగ్గరేనా? అవునమ్మా. భోగి గారు, ఇతను నాకు అన్నలాంటివాడు. పాపం హెల్త్ బాగాలేక మీకు డబ్బులు ఇవ్వలేదు. కాస్త వడ్డీ తగ్గించి టైం ఇస్తే ఇచ్చేస్తాడు. ఓకేనా? అన్నయ్య, నువ్వు ఇంకేం టెన్షన్ పడకు. నేను మాట్లాడాను కదా, ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. మంగ గారు, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి దయచేసి. ప్రొఫెషన్ పర్సనల్ కలపద్దు. ఇదిగా ముందే చెప్తున్నాను, నీ వల్ల ఇప్పటికే చాలా పక్కపడింది. రొటేషన్ కూడా ఆగిపోయింది. నా గురించి తెలుసు కదా, 1 నెలలో ఇచ్చేయాలి. మరీ మీకు ఇంత డబ్బు పిచ్చా? పాపం తనకి ఆరోగ్యం బాగుండట్లేదు, పిల్లం పిల్లలున్నారు. కాస్త వడ్డీ తగ్గించి టైం ఇస్తే కొంచెం భారం తగ్గుతుందన్న ఆలోచన కూడా లేదా మీకు? ఎవడా లేకపోతే నాకెందుకు మంగ గారు? ఆయన వాడి సిచ్యువేషన్ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? ఆయన వాడుకుండా ఆలోచన అప్పు చేయకూడదని చెప్పి. మరీ మీరు ఇంత సెల్ఫిషా? అసలు కొంచెం కూడా మానవత్వం లేదా మీకు? లేదండి, మానవత్వం అమాయకత్వం నా దృష్టిలో 2 ఒక్కటే. అసలు వీళ్ళందరి గురించి నేనెందుకు ఆలోచించాలి? చిన్నప్పటి నుంచి నేను పెరిగిన పరిస్థితులు నాకు నేర్పింది ఇదే. నాకు నేనే ముఖ్యం, డబ్బే ముఖ్యం. వేరేవాడు ఎలా పోయినా నాకు అనవసరం. అందరూ అంటుంటారు కదా, డబ్బు శాశ్వతం కాదు, మనిషి శాశ్వతం అని చెప్పి. నాకు మాత్రం డబ్బే శాశ్వతం, మనుషులు శాశ్వతం కాదు. మనిషి ఈరోజు ఉంటాడు, రేపు పోతాడు. కానీ డబ్బు పెట్టి కొనుక్కున్న ల్యాండ్ ఎప్పటికీ పోదు. అంతెందుకండి, ఈరోజు మీకు నా మీద ఉన్న ఒపీనియన్ రేపు ఉండకపోవచ్చు, కానీ డబ్బు మీద ఒపీనియన్ ఎప్పటికీ మారదు, అలానే ఉంటుంది. మరి మీకు ఇంత డబ్బు పిచ్చున్నప్పుడు నాకెందుకు రూపాయి వడ్డీకి అప్పిచ్చారు? అడగకుండానే ఎందుకు సాయం చేశారు? ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తాను కాబట్టి. నా అనుకునే ఒక్కొక్క మనిషి మీరు అనుకున్నాను కాబట్టి. కాబోయే భార్య కోసం ఎంత చేసినా తక్కువ అనుకున్నాను కాబట్టి. సారీ అండి, ఈ విషయం ఈ సిచ్యువేషన్లో చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. నేనిదే నా గురించి, నా అనుకునే వాళ్ళ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించను. నేనే కాదు, చిన్నప్పటి నుంచి సొసైటీ వల్ల నాలాగా దెబ్బలుతున్న ప్రతి ఒక్కడు ఇలానే ఆలోచిస్తాడు. ఇంతున్నప్పుడండి, ఇంత ఒక పూట అన్నం పెడితే ఇంకో పూట అన్నం అడుగుతానని చెప్పి నన్ను ఎవరు లోపల కూడా రానివ్వలేదు. అంతెందుకండి, మా బంధువులు వాళ్ళకి నేను భారం అవుతానని చెప్పి తలుపులు మూసేశారు. మా తాతకి రాసి దొబ్బేసిన వాళ్ళు కూడా నన్ను పెంచితే ఆస్తులు వాట అడుగుతానని చెప్పి బయటికి గంటేశారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్కళ్ళైనా నా మీద జాలిపడి నన్ను బాగా చూసుకుని ఉంటే ఇలా ఉండేవాడిని కాదు.
మీలానే పుట్టపతి సాయిబాబులా మాట్లాడేవాడిని. నాకు తెలుసు ఇంత మాట్లాడిన తర్వాత మీరు నా మొహం కూడా చూడరని చెప్పి. అయినా పర్లేదు. ధనం మూలం ఇదం జగత్.